ఒక ప్రక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఒక ప్రక్క ప్రతిపక్ష నాయకులు, ఒక ప్రక్క ప్రధానమంత్రులు, ఒక ప్రక్క మీడియా, ఒక ప్రక్క మిగతా వారు ఇంట్లో ఉండండిరా కరోనాని అరికడదామని ఎంత అరిసి గీపెట్టి చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు. మనకంటే ముందు వచ్చిన దేశాలలో వైరస్ ఇంకా కంట్రోల్ అవ్వలేదు. అవసరం లేకుండా పనిపాట లేకుండా పనికిమాలిన ఎదవలు రోడ్ల మీద తిరుగుతున్నారు. కర్మచాలక ఇలాంటి ఎదవకు వైరస్ అంటిందంటే వాడి ఇంట్లో వాళ్ళకి అంటిస్తాడు. అందరూ డోర్ లాక్లో ఉన్నాము అనుకుంటున్నారు, మాకేమీ రాదు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు కూడా వైరస్ రావడం ఖాయం. ఇంట్లో ఉండకుండా పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు మాస్కులు లేకుండా. అలాంటప్పుడు డోర్ లాక్లో ఉంటే సుఖమేంటి? రోడ్డు మీద పనిపాట లేకుండా తిరిగి ఇంటికొచ్చి ఇంటి వాళ్లకు అంటుకున్న తర్వాత పక్కింటి వాళ్లకు అంటుకుంటుంది, తర్వాత ఎదురింటి వాళ్లకు అంటుకుంటుంది, తర్వాత ఊరందరికీ అంటుకుంటుంది. పని లేకుండా రోడ్డు మీద తిరిగే ఎదవల వలన మొత్తం దేశమంతా అంటుకుంటుంది. ఇలాగైతే ఎన్నాళ్ళైనా సరే ఈ వైరస్ తగ్గదు. జూలో ఉన్న పులికి కూడా వైరస్ సోకింది అంటే ఈ వైరస్ ఎంత డేంజర్గా ఉందో ఈ రోడ్డు మీద తిరిగే బేవర్సులకు అర్థం కావడం లేదు. కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారో అర్థం కావడం లేదు. ఇలాంటి ఎదవల కోసం ఎంతమంది పోలీసులు కాపలా కాయాలిరా చెత్తముండా కొడుకులారా. 14వ తారీఖుతో లాక్డౌన్ ఎత్తేస్తారు. రోడ్డు మీద ధైర్యంగా తిరిగేవచ్చు అనుకుంటున్నారు. అది జరగని పని. గవర్నమెంట్ చెప్పే అన్ని జాగ్రత్తలతో పాటు ఇప్పుడు నేను చెప్పేది చేయకపోతే ఎన్నాళ్ళు ఇంట్లో ఉంటామో తెలీదు. లాక్డౌన్ ఎత్తేయాలంటే ఒక్క పాజిటివ్ కేసు బుక్ అయిన తర్వాత 15 రోజుల నుంచి 20 రోజుల్లోపు ఒక్క కేసు కూడా బుక్ అవ్వకూడదు. అప్పుడే లాక్డౌన్ ఉండదు. అంతవరకు ఇంట్లో ఉండవలసిందే. లాక్డౌన్ పోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత వహించవలసిందే. ప్రతి ఊరిలో ఉన్న ప్రెసిడెంట్, కమిటీ మెంబర్లు, అక్కడ ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి. ఆ ఊర్లో ఎవరైనా సరే ప్రక్కింటి వారితో ఎదురింటి వాళ్ళతో మాస్క్ లేకుండా దూరం పాటించకుండా ఉంటే జరిమానా పడుతుందని దండోరా వేయించాలి. ఆ దండోరాలో 1000 నుంచి 5000 వరకు ఉండాలి. నిత్యావసర వస్తువులలో వైరస్ రాదనుకుంటున్నారు, కానీ వస్తుంది. అవి కొని పట్టుకుని వచ్చి ఇంట్లో పెడతాం. తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కుంటాం, కానీ వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంట్లోకి తెచ్చిన ఏ వస్తువైనా 2 రోజుల్లోపు ఎప్పుడు ముట్టుకుంటే అప్పుడు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. ఎందుకంటే వాటి మీద కూడా ఉండవచ్చు. డబ్బులు పట్టుకున్నా సరే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మీ ఇంట్లో ఉన్నది తప్ప బయట నుంచి ఏది తెచ్చినా వైరస్ ఉందేమోనని తప్పనిసరిగా భావించి తగిన చర్యలు తీసుకోవాలి. మాస్క్ వేసుకున్నా సరే ఎక్కువ జనాల్లోకి వెళ్ళి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఉన్న బట్టలతో వేడినీళ్ళతో స్నానం చేయాలి. వేడినీళ్ళలో ఉప్పు వేసుకుని నోరు బుక్కలించాలి. వేడివేడిగా ఉన్నది ఏదైనా సరే త్రాగాలి. చైనా వాళ్ళు ఇలానే చేస్తున్నారు, అందుకే కొంచెం కంట్రోల్లో ఉంది. ప్రతి ఒక్కరూ నాకు రాదు అనుకుంటూ తిరుగుతున్నారు. గాజువాక చికెన్ షాపు అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతనితో కలిసి తిరిగిన మాట్లాడిన ఇంటి దగ్గర పరిస్థితి, మాంసం కొన్న వాళ్ళు పరిస్థితి ఏమిటి? వాళ్ళందరూ బిక్కుమంటూ ఉన్నారు. అతనితో కలిసి తిరిగిన వాళ్ళకి 15 రోజులు ఆగితే గానీ వైరస్ ఉందో లేదో తెలియదు. కొంతమందికి లాక్డౌన్ ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. అందుకే పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. 15 రోజులు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటే ఆల్రెడీ అంటుకున్న వాళ్ళకి కరోనా సోకిన వాళ్ళు బయటపడతారు. అప్పుడు వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. కానీ ఇంకా మరలా 15 రోజులు లాక్డౌన్ చేయవలసి ఉంటుంది. మరలా 15 రోజుల్లోపు ఇంకా ఎవరికి రానట్లయితే అప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తారు. లాక్డౌన్ ఉండాలా లేదా మన చేతుల్లోనే ఉంది. గవర్నమెంట్ని అన్నా సరే సుఖం లేదు. లాక్డౌన్ పెట్టడానికి గవర్నమెంట్కి రోజుకి కొన్ని 100,000 కోట్లు నష్టం అవుతుంది. దయవుంచి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోండి. మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. లాక్డౌన్ పెట్టిన ఇప్పటికీ 4 సార్లు
బజార్కి వెళ్ళాను అంతే, అంతకు మించి ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు. ప్లీజ్, పని లేకుండా బయటకు తిరిగే వాళ్లకు మీకు దండం పెట్టి చెప్తున్నాను, అవసరం లేకుండా బయటకు వెళ్ళకండి. ఇలా కొన్నాళ్ళు కానీ ఉంటే మొత్తం దేశం ఏమవుతుందో ఊహించలేము. తినడానికి తిండి కూడా దొరకదు, ఆకలి సాగులు జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో బయట తిరిగే వాళ్ళ గురించే చేశాను. ఇందులో ఏమైనా తిట్టినట్లు ఉంటే మిమ్మల్ని కాదు, బయటను తిరిగే వాళ్ళ గురించి మీరు ఏమీ అనుకోవద్దు. ఫ్రెండ్స్, మీకు తెలిసినవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే ఈ కిందని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి చేరుతుంది. థ్యాంక్ యూ. బై బై.